వందన సమర్పణ అయిపోయే లోపుగా మరి అమ్మగారు ఇక్కడే ఉన్నారు. అలాగే అబ్రహాం గారి యొక్క సతీమణి గారు, సహోదరి, అలాగే వారి బిడ్డలు, అలాగే అవ్వమ్మ గారు, వారి పిల్లలు మరి ముందుకు రావడానికి సిద్ధంగా ఉండండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం మన బిషప్ తండ్రి గారితో ఈ యొక్క కూడిక మనం ముగించుకున్నాం. మైండ్ కలుగును కాక ఇతను మరి మంచికి వచ్చి మమ్మల్ని ఆదరించడానికి దైవ సేవకులు బిషప్ తండ్రి గారు, అలాగే జోయల్ బాబు గారు, నోయల్ బాబు గారు, దేవరాజయ్య గారు, కమిటీ సేవకులందరూ కూడా వచ్చారు. దైవ సేవకులు వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే తండ్రి గారు చేసిన పరిచయం చాలా గొప్పది. చివరి రోజు ఒక పావు గంటలోనే నా చేతి మీద కానీ చనిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్ళే టైం కూడా ఆటో ఫోన్ చేసి ఆటో వచ్చేలోపే చేతుల్లో పట్టుకుని ఉన్నాం. అలాగే వాళ్ళు ఇచ్చారు. వారు విడిచి వెళ్ళడం చాలా దుఃఖకరమైన విషయం. అయితే వారు ప్రభు దగ్గర ఉన్నారని నాకు సంతోషంగా ఉంది. హల్లెలూయా. ఎంతో పరిచయం చేశారు, ఎంతో పని చేశారు. సేవకులు చెప్పినట్లుగా దేవుడు అప్పగించిన పని నమ్మకంగా పనిచేశారు. మరి వారి వల్ల నేను చేయగలను లేదో అనేటువంటి భయం నాకు కలుగుతుంది. ఒకరోజు మందిరం అంటే చాలా ఆసక్తి. ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి మందిరానికి వచ్చేవారు. ఎంతో ప్రార్థన చేసేవారు. సంఘం కొరకు, సేవకుల కొరకు, మిషన్ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేశారు. ఇక్కడ స్తుతి కూటాల్లో కూడా మిషన్ దీవించాయి, ఆశీర్వదించాయి. అలా సేవకులు ఎంతగానో నాన్నగారు ప్రయాసపడ్డారు. ఇక్కడ సంఘాన్ని కట్టారు, అనేక ఆత్మను రక్షించారు. మరి ప్రభు దగ్గర నిత్య విశ్రాంతిలో ఉన్నారు. మరి వారి గురించి వెళ్ళిన మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు మీరందరూ కూడా మరి ప్రార్థన చేయాలని, వారి వల్లే మేము కూడా నమ్మకంగా దేవుని పరిచర్యలో కొనసాగాలని మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట వ్యవసాయులైన అందరికీ మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి మాటలు ముగిస్తూ చాలా క్లుప్తంగా ముగించారు. 7 పమనాలు సమయంలో మరి అమ్మగారు, అలాగే అబ్రహాం గారి కుటుంబం, అలాగే అమ్మ గారి కుటుంబం ముందుకు వచ్చినట్లయితే అందరం కూడా లేచి నిలబడదాం. దయచేసి మన బిషప్ తండ్రి గారు ప్రార్థిస్తూ ఉండగా వారితో కూడా ఏకీభవించి